రంగారెడ్డి జిల్లా అంటే సరే గవర్నమెంట్ జాబ్ ఈజీగా వచ్చేస్తుందని అయితే 12 లో చాలా మందికి ఎస్జిటి జాబ్స్ వచ్చినాయి. సో అది చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి కానీ టీటీస్ చేస్తే జాబ్ వస్తుంది. అది కరెక్టే, కానీ ఆ విషయం కూడా తెలియదు నాకు. ఓకే, అంటే మన ఫ్రెండ్స్ అందరూ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్తారో మనం కూడా అదే వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏదో మిస్ అయిపోతుంది, ఏదైనా మిస్ అయిపోతుంది. అమ్మో అవనిగడ్డ కన్నా అవస్థ గడ్డ అనడం బెటర్ నాకు తెలిసి. త్వరలో డిఎస్సి అతి త్వరలో డిఎస్సి. సో దానికి మనం పేరు పెట్టినాం త్వరలో డిఎస్సి అని. ఆ జిల్లాలో బీసీడీకి నాకంటే తక్కువ వచ్చింది. మన దగ్గర బీసీఏకి తక్కువ రావడం, అన్ని మార్క్స్ వచ్చినా అంతకంటే ఎక్కువ వచ్చినా రాలేదు. నాకు ఆ వచ్చిన వ్యక్తికి డిఫరెన్స్ చూసుకుంటే 0.01తో నాకు అప్పటికే మ్యాథ్స్ ఇంగ్లీష్ అంటే భయం ఉండేది. మ్యాథ్స్ అంటే ఘోరంగా భయం. హార్డ్లీ 6-7 ఇయర్స్ అయింది కదా. సో ఈ 6-7 ఇయర్స్లో నీ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది? పడుకోకపోయేది కాదు, పక్కన అవతల ఇతల పేరెంట్స్ అనుకుంటే కప్పుకొని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు కూలీ పని చేశారన్న విషయం కూడా నాకు తెలుసు. అంటే ఈ స్ట్రగులింగ్ డేస్లో అప్పుడప్పుడు బయటకు వెళ్ళడం, ఇంకెన్ని రోజులు అవుతాడు, ఆ గవర్నమెంట్ జాబ్ వస్తుందా, వచ్చేది లేదు, సచ్చేది లేదు. సో ఇలాంటి అవమానాలు మీకేమైనా ఎదురయ్యాయా? అంత చదివిండు మళ్ళా పార పనికి పోతుంది కదా, మళ్ళీ మేకల కాడికి పోతుంది కదా. మీరు చదివిన గదే కదా, ఏదైనా పని చూసుకోవచ్చు కదా. కనీసం డిఎస్సి ఊసులేని సంవత్సరాలు కూడా కొన్ని గడిచిపోయినాయి సార్. అవును, అసలు పడుతుందా పడదా? చాలా మంది ఏమనే వాళ్ళు అంటే అసలు గవర్నమెంట్ టీచర్ పోస్టులు లేవు, ఉన్న వాటికన్నా ఆల్రెడీ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇట్లాంటి న్యూస్ అప్పుడప్పుడు మనకు వినిపించేది. ఏదో ఒక చిన్న ఆశ సార్. చాలా మంది అనుకున్న ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అంటే రోజుకు 8 గంటలు చదివేవాడిని, 10 గంటలు చదివేవాడిని, 15 గంటలు చదివేవాడిని, తిండి తిప్పలు పక్కకు పెట్టేవాడిని. గంటలు కంటిన్యూగా చదవడం అనేది అపోహని. ఓకే, అంటే భయంగా ఉంటుండే, ఇప్పుడు ఏదో యాంగర్ కుండా చెట్టు వేసుకొని వెళ్ళిపోయినట్టు అనిపోయింది. ఇప్పుడు 90 వచ్చినోనికి జాబ్ రాదు అనేది కాదు, అపోహ. 120+ వచ్చినోనికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది కూడా అపోహ. దాన్ని చాలా మందికి ఒక చిన్న డౌట్, దాన్ని సపరేట్గా నోట్స్ రాసుకోవాలా లేదంటే చదువుకుంటూ దాన్ని అండర్లైన్ చేసుకోవాలా? ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా పోస్ట్ తీసుకునే వెసులుబాటు అనేది మీకు ఉంది. ఈవెన్ హెచ్ఆర్ఏ ప్లేసెస్ ఒక వీరన్నపేట అన్న ఊర్లో తీసుకున్నారు. సో ఇది ముందే ఫిక్స్ అయ్యారా? సో ఆ రోజు అప్పటికప్పుడు అనుకున్నారా డిఎస్సి వస్తుందా రాదా? సో వస్తే ఎట్లా చదువుకోవాలి, ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలి? సో వాళ్ళకు ఒక పాజిటివ్ హోప్ అనేది కల్పించేలా సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఆస్పిరెంట్స్కి చెప్పాలి. ప్రతి ఎలక్షన్ టైంలో డిఎస్సి అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను చదివే విధానం ఏంటంటే ఒకరోజు 2 సబ్జెక్టులు తీసుకునేది. ప్రభుత్వ ఉద్యోగం, అందులో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం చాలా మందికి కళల ఉద్యోగం, కానీ ఎంతో మందికి కళగానే మిగిలిపోతుంది. దానికి అరకొర నోటిఫికేషన్స్ కావచ్చు, ఆర్థిక నేపథ్యం కావచ్చు, లేదంటే అందనంత ఎత్తులో ఉండే కాంపిటీషన్ కావచ్చు. కానీ ఇవన్నీ దాటుకొని ఒక్క పోస్ట్ వచ్చినా చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా ఒక రకం. కానీ ఒక్క పోస్ట్ ఉన్నా కూడా అది నాదే అనుకుంటారు. లేదంటే 100 పోస్ట్ ఉన్నా కూడా అందులో మొట్టమొదటి పోస్టు నాదే అనుకునే వాళ్ళు ఇంకొక రకం ఉంటారు. సో అలాంటి కోవకు చెందిన వాడే 2017లో పాయింట్స్తో జాబ్ మిస్ అయ్యి 2024లో ఏకంగా రంగారెడ్డి జిల్లాలో ఎస్జిటి ఫస్ట్ ర్యాంక్ సాధించిన సహచరుడు, సౌమ్యుడు, సత్శీలుడు, సరస్వతి పుత్రుడు మా బోయ చెన్నయ్య సార్ మాతో ఉన్నాడు. హలో సార్, వెల్కమ్ టు మహేష్ గుమి యూట్యూబ్ ఛానల్. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇదేదో సీరియస్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ కాదు, ఇన్వెస్టిగేషన్ కాదు, ఇంటరాగేషన్ కాదు. నేను చెన్నయ్య సార్ చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలాసార్లు కన్వర్జేషన్ చేసినాం. బట్ ఈసారి మాత్రం కెమెరా ఉంది ముందర. సో అట్లా అని చెప్పి మా పర్సనల్ విషయాలు ఏం మాట్లాడుకోము. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఆయన ఒక అనుభవాలు కానీ, సో ఆయన స్ట్రాటజీస్ కానీ డెఫినెట్లీ మీ అందరికీ ఉపయోగపడతాయి అని చెప్పి ఈ కన్వర్జేషన్ అనేది చేస్తూ ఉన్నాం. సో వీడియో లెంతీ అయినా కూడా సో లాస్ట్ వరకు చూడండి, వీడియో మొత్తం కూడా వర్త్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. ముందుగా మనకు ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే అదేదో 1 మంత్ 2 మంత్స్ 1 ఇయర్లో కూడా సాధ్యం కాకపోవచ్చు. సో దీని వెనకాల మనకు ఫ్యామిలీ సపోర్ట్ అయితే 100% ఉండాలి. ఫైనాన్షియల్గా ఉండకున్నా మోరల్ సపోర్ట్ అయినా ఉండాలి. సో అందుకోసం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. ఓకే సార్, ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అయితే నాది స్టడీ మొత్తం వచ్చేసి చౌదర్గూడ మండలే సార్. గవర్నమెంటా? గవర్నమెంటే, మొత్తం గవర్నమెంటే. ఓకే. మా విలేజ్ వచ్చేసి ఎల్కగూడెం, చౌదర్గూడ మండల్ ఎల్కగూడెము. ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా. అది మనకు ప్లస్ అయిందంటారా?
ప్లస్ అయిందంటే అట్లేమనుకోదు సార్. ఓకే, ఓకే. కొంతమందికి ప్లస్ ఉండొచ్చు. అది అపోహను నిజమో కానీ రంగారెడ్డి జిల్లా అంటే సరే గవర్నమెంట్ జాబ్ ఈజీగా వచ్చేస్తుంది అనే అపోహ. కానీ ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు. ఈజీ అనేది ఈ రోజుల్లో ఈజీ కాదు సార్. గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఈజీ అని మాత్రం కాదు. అది ఏ కేటగిరీ అయినా ఏ వ్యక్తికైనా ఈజీ అనేది మాత్రము అది అపోహనే సార్. ఎందుకంటే ఏ మాత్రం టాలెంట్ లేనిది ఈజీగా వచ్చే అవకాశాలు ఈ రోజుల్లో లేవు. అసలు అది కొంచెం కూడా అటువైపు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా జాబ్స్ వచ్చేవి ఒకప్పుడు వస్తుండేనేమో కానీ ఇప్పుడు అంత లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఏ లెవెల్ ఉందో మీకు కూడా తెలుసు. ఇక నా అంటే ఫ్యామిలీ వరకు వచ్చేసరికి మాది ఎల్కగూడెం గ్రామం కదా, ఈ చదవరగూడెం మండల్, రంగారెడ్డి జిల్లా ఇప్పుడు. అయితే నాన్న వచ్చేసి మేస్త్రి పని చేస్తుంది సార్. ఓకే, అంటే ఇల్లు ఇట్లా గుత్తకు పట్టుకొని చేయడం కాకుండా వాళ్ళ దగ్గర కూలీ లెక్క అన్నమాట. కూలీ పని. అమ్మ కూడా తనతో పాటు ఇట్లా లేడీస్ చేయడం ఉంటుంది కదా మేస్త్రి వెనకాల, ఆ వర్క్ చేసేది అనమాట. చెల్లెలు ఉంది నా తర్వాత. ఆమె డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, మ్యారేజ్ అయింది సార్. ఓకే, తర్వాత తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఏం చేస్తుంటాడు? తమ్ముడు పీజీ అయిపోయింది సార్ రీసెంట్గానే. గ్రూప్ 4 గవర్నమెంటే గ్రూప్ 4లో సెలెక్ట్ కావాలి. ఒక 1 year లో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ ఇంట్లో? ఇద్దరం గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, నా ప్రాథమిక పాఠశాల వచ్చేసి ఎల్కగూడెం గ్రామమే, 5వ తరగతి వరకు. తర్వాత ఉన్నత పాఠశాల హై స్కూల్ వచ్చేసి మన జెడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్, ఇదే మండలం, చౌదరగూడ మండలే, జెడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్. ఇది 2010-11 బ్యాచ్ సార్, 10th. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి మన షాద్నగర్ సైడ్ మొగిల్గిద్ద గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మొగిల్గిద్ద. ఇక మనకి ఎక్కడ హాస్టల్లో ఉండాలి, ఇంటి నుంచే పోయి రావాలి కాబట్టి దగ్గర ఉన్న కాలేజ్, మనకు అందుబాటులో ఉన్న కాలేజ్ మొగిల్గిద్ద. ఇంటర్మీడియట్ వరకు మొత్తం కూడా ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలే, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాల. ఆ తర్వాత వచ్చేసి నేను మనకి ఇంటర్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే మన ఊళ్ళల్లో ఏముంటుందంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ. ఇది ఒక ప్రాసెస్ లాగా ఫీల్ అవుతుంటారు. ఇక మధ్యలో ఏ కోర్సులు ఉండవు అనే అపోహలు ఉంటారు. చెప్పేవాళ్ళు కూడా మనకి ఎవరు ఉండరు, ఈ మారుమూల ప్రాంతం కాబట్టి చెప్పేవాళ్ళు ఎవరు. సిటీలో ఉన్న వాళ్ళకి కనీసం టౌన్ లో షాద్నగర్ లాంటి ప్లేస్ లో ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఎందుకంటే చుట్టూ చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి. మనకు అవగాహన ఉండదు కాబట్టి నాకు హై స్కూల్లో సార్ వాళ్ళు చెప్పేది అనమాట, అరే ఇంటర్ అయిపోయిన తర్వాత ఇట్లా టీటీసీ అనేది ఉంటుంది, చేయడం వల్ల ఏంటంటే మనకు పూర్ ఫ్యామిలీస్ కాబట్టి లైఫ్ తొందరగా సెటిల్ అయ్యి అంటే ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు అంటే హైయర్ స్టడీస్ ఏం చేసుకోవాలనుకున్నా డిస్టెన్స్లో చేసుకోవచ్చు అని ఒక వెంకటరామరెడ్డి సార్ అని మాకు హై స్కూల్లో చెప్పేది అనమాట. ఆయన డిసైడ్ అయ్యారు టీటీసీ చేయాలని. టీటీసీ అనేది అప్పటి కూడా ఇంకా అవగాహన లేదు. కాకపోతే ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాయించారు. ఏ ఇయర్లో చేశారు సార్ టీటీసీ మీరు? టీటీసీ వచ్చేసి 13-15 సార్. అయితే 12లో చాలా మందికి ఎస్జిటి జాబ్స్ వచ్చినాయి. అవును సార్. సో అది చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, అంటే టీటీసీ చేస్తే జాబ్ వస్తుంది. అది కరెక్టే, కానీ ఆ విషయం కూడా తెలియదు నాకు. ఓకే, 12లో డిఎస్సి జరిగింది. ఆ డిఎస్సి వల్ల ఇంత ఎక్కువ మందికి అంటే మెగా డిఎస్సి, దానివల్ల జాబులు ఎక్కువ వచ్చినాయి అనే విషయం కూడా నాకు తెలియదు, మనకు తెలియదు. ఎంసెట్ రాసిన తర్వాత ఇక ఎందుకో ఇష్టం లేక డిగ్రీలో జాయిన్ అయ్యింది సార్. మన షాద్నగర్లోనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది. డిగ్రీ కూడా గవర్నమెంటే జాయిన్ అయ్యింది. గవర్నమెంట్ స్టడీ, గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కాకపోతే అప్పటికే ఎంట్రన్స్ రాసి ఉన్నా నేను, టీటీసీ ఎంట్రన్స్ రాసి ఉన్నా. ఈ పరిగి కాలేజ్లో, పల్లవి కాలేజ్లో డైట్ రావడం జరిగింది సార్. డైట్ వచ్చేసి నాది ఇది 13-15 బ్యాచ్. 13-15లో డైట్ కంప్లీట్. 15లో ఫస్ట్ టెట్ ఎప్పుడు రాశారు? ఫస్ట్ టెట్ 15లో అయిపోయింది కదా సార్ మాకు. అయిపోయిన తర్వాత ఫస్ట్ టెట్ అంటే 16లో ఉండే. ఫస్ట్ టైం మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి సార్? ఫస్ట్ టైం మార్క్స్ కంటే ముందు ఇంకొక విషయం ఏంటి సార్ అంటే, మనకు ఏముంటామంటే మన ఫ్రెండ్స్ అందరూ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్తారో మనం కూడా అదే వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏదైనా మిస్ అయిపోతుంది. భయం అనేది ఎప్పటికి ఉంటుంది. అక్కడ స్టార్ట్ అయిన భయము 24లో మనకు పోస్టింగ్స్ చేతికొచ్చి స్కూల్కి వచ్చేంత వరకు భయం. అదే భయం, ఏం చేస్తే జాబ్ మిస్ అవుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో ఈ మధ్యలో కోలుకుంటున్నాం. ఎందుకంటే వచ్చి 1 year అయిపోయింది. 16 టెట్ కంటే ముందు 15లో అయిపోయింది, నవంబర్లో అట్లా అయిపోయింది. ఇంకా మాకు డైట్ రిజల్ట్ కూడా రాలే. ఫ్రెండ్స్తో కలిపి ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళడం జరిగింది సార్. ఓకే, ఏ కోచింగ్ సెంటర్? ప్రగతి సార్. ప్రగతి మన అవనిగడ్డ ప్రగతికి వెళ్తే అక్కడ 3 months ఉన్నాం. ఎట్లా అంటే డిఎస్సి అనేది అయిపోయిన బ్యాచ్ మొత్తం దిగితే కొన్ని బ్యాచ్లు అక్కడ. అవును, అమ్మో అవనిగడ్డ కన్నా అవస్థ గడ్డ అనడం బెటర్ నాకు తెలిసి. అంటే అదొక పెద్ద స్టోరీ. పెద్ద స్టోరీ.
అక్కడున్న మనకి ఏదంటే ప్రకృతి కూడా మనల్ని పరీక్షిస్తుంది అవును. ఆ ప్లేస్లో అన్నిటికీ తట్టుకుంటేనే ఆడు ఉండగలుగుతాం ఆ వెదర్కి. ఎందుకంటే మనం డైలీ ఎప్పటికీ ఇక్కడ ఉండే ప్లేస్ వేరు, అక్కడ సముద్ర తీరాన ఉండే ప్లేస్ వేరు. హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. అసలు ఎండాకాలం అయితే మామూలు తట్టుకోలేని పరిస్థితి. చాలా మంది ఆ విధమైన పరిస్థితుల్లో కూడా మేము వెళ్ళినాం. 3 months ఉన్నాము. ఉన్న తర్వాత 16లో టెట్ వచ్చింది. 16 టెట్ రాయడం జరిగింది ఫ్రెండ్స్తో పాటు. జస్ట్ క్వాలిఫై అయితే చాలనుకున్నాను నేను అప్పటి చదవడానికి. ఎందుకంటే అప్పటి వరకు ఏ బుక్స్ చదవాలనో తెలియదు, క్లారిటీ లేదు. అంటే కోచింగ్ సెంటర్లో కానీ ఎక్కడ ఫ్రెండ్స్ ఎవరు చెప్తే ఇక పక్కన ఉన్నవాడు ఏది చదివితే అది చదవడం, అదే చదవడం. ఎందుకంటే ఎక్కువ వస్తాయేమో, అందులోకెళ్ళి ఏమన్నా వస్తుందేమో, ఇళ్ళకెళ్ళి వస్తుందేమో అని అవగాహన లేదు. అప్పుడే వచ్చినాం కదా. సో 16 సిలబస్ పైన కూడా క్లారిటీ ఉండదు. అసలు సిలబస్ చూసుకోవాలి, ఈ సిలబస్ మనకు వచ్చిన తర్వాతనే బుక్స్ చదవాలనే అవగాహన కూడా ఉండదు స్టార్టింగ్లో. ఎవరికైనా అంతే. ఎందుకంటే మన చుట్టూ చదువుకున్న వాళ్ళు ఉంటే కొంచెమన్నా అవగాహన ఉంటుంది సార్. మన ఊళ్ళో కానీ పక్కన డైట్ చేసిన వాళ్ళు కూడా ఇవ్వలేరు సార్. 13 బ్యాచ్ నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది. మారుమూల ప్రాంతం మనది. సిటీలు అంటే చేస్తారు, అవగాహన ఉంది అప్పటికే, ఇక్కడ లేదు. సో 16 టెట్ రాయడం జరిగింది సార్. అందులో వచ్చేసి 96 వచ్చినాయి సార్. 96 అంటే ఓకే, గుడ్ మార్క్స్, రెస్పెక్టెడ్ మార్క్స్. అవును సార్. 2017 డిఎస్సికి అప్పట్లో మనకు తెలిసిన సిచ్యువేషన్ ఎట్లుండేను, త్వరలో డిఎస్సి, అతి త్వరలో డిఎస్సి. సో దానికి మనం పేరు పెట్టినాం త్వరలో డిఎస్సి అని చెప్పి. సో ఫైనల్ గా డిఎస్సి అయితే వచ్చింది. సో దానికన్నా ముందు ఇంకొక టెట్ రాశారు అనుకుంటా కదా, మార్క్స్ ఏమైనా ఇంక్రీజ్ అయినాయి అప్పుడు? 17 టెట్ రాసినాం సార్. మళ్ళీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అప్పుడు 104 వచ్చినాయి సార్. 104 అంటే 100 క్రాస్ అయిపోయింది. 100 క్రాస్ అయిపోయింది. సో 17 డిఎస్సి రాశారు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తరపు నుంచి రాసింటారు. 2017 డిఎస్సి ఎన్ని మార్క్స్ తోటి మిస్ అయ్యాయి? అప్పుడు వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్ పెట్టారు. మార్నింగ్ తెలుగు, ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్. మార్నింగ్ తెలుగు పెట్టారు, ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్. 17 టీఆర్టీ ఒకటి సెంటర్ పడ్డది. తెలుగు రాసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్ ఉండే. తెలుగులో వచ్చేసి 61 వచ్చినాయి సార్. ఓకే, టెట్ ప్లస్ డిఎస్సి కలుపుకొని 61 వచ్చినాయి. ఇంగ్లీష్ మీడియం వచ్చేసి 60.33 అట్లా వచ్చింది. ఓకే సార్. దగ్గరికి దేంట్లో వచ్చి మిస్ అయింది? తెలుగు మీడియం. తెలుగు మీడియం వచ్చేసి 63కి కట్ ఆఫ్ అయింది సార్. అవును, ఉమ్మడి మహబూబ్నగర్. నాకంటే ముందు 15-20 మెంబర్స్ ఉన్నారు కాబట్టి దానిపైన అంత. మహబూబ్నగర్ జిల్లాలో బీభత్సమైన కాంపిటీషన్, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్ ఇవన్నీ తలుచుకుంటేనే అసలు ఒక రేంజ్ కాంపిటీషన్, మామూలు కాంపిటీషన్ కాదు. పక్క జిల్లాల వాళ్ళతో అప్పటికైనా మనకు నైబర్గా పక్కన ఉండే జిల్లా వికారాబాద్. ఆ జిల్లాతో పోల్చుకుంటే ఆ జిల్లాలో బీసీడీకి నాకంటే తక్కువ వచ్చింది. మన దగ్గర బీసీఏకి తక్కువ రావడం, అన్ని మార్క్స్ వచ్చినా అంతకంటే ఎక్కువ వచ్చినా రాలేదు. అంటే ఆ లెవెల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంపిటీషన్ అనేది ఉండే. నాకు 60 వచ్చినాయి, 60.33 అట్లా వచ్చినాయి ఇంగ్లీష్ మీడియంలో. అంటే కట్ ఆఫ్ తర్వాత ఫస్ట్ వ్యక్తిని నేనే. కట్ ఆఫ్ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ వ్యక్తిని నేనే. నాకు ఆ వచ్చిన వ్యక్తికి డిఫరెన్స్ చూసుకుంటే 0.01 తోని 0.01 మార్క్స్ యొక్క వ్యత్యాసము. ఈరోజు మనకు 5 years సర్వీస్. సో 5 years సర్వీస్ వెనుకబడేలా చేసింది. 2017లో మిస్ అయింది కదా. సో ఎట్లా ఫీల్ అయ్యారు ఇప్పుడు? మనకు ఎన్ని రోజుల నుంచి కష్టపడి ఒక గవర్నమెంట్ జాబ్ మిస్ అయితే, ఎందుకంటే 2017 డిఎస్సిఏ త్వరలో డిఎస్సి అని వచ్చింది. అంటే మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి త్వరగా వస్తుంది, మళ్ళీ నేను జాబ్ కొడతా అని ఒక పాజిటివ్నెస్ ఉండిందా? లేదు అంటే డిఎస్సి రావడం చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో, లేదంటే అట్లా ఆ విధంగా ఏమైనా కృంగిపోయేలాగా మీకు ఏమైనా అనిపించింది? డిఎస్సి మిస్ అయిందనే బాధ అయితే ఖచ్చితంగా ఉంది సార్. 100% చాలా అంటే చాలా ఉంది. ఎందుకంటే మేము రూమ్లో 5 members ఉంటే అందరు మ్యాథ్స్ స్టూడెంట్సే సార్. ఓకే, నేను ఒక్కనే ఆర్ట్స్, సైన్స్ స్టూడెంట్స్, ఓన్లీ బయో సైన్స్. ఓకే. నాకు అప్పటికే మ్యాథ్స్, ఇంగ్లీష్ అంటే భయం ఉండేది. మ్యాథ్స్ అంటే ఘోరంగా భయం ఉండేది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ అందరికి ఒకటే. అక్కడ మనం కోచింగ్ సెంటర్లో పోయినా కూడా నాన్ మ్యాథ్స్, నాన్ ఇంగ్లీష్ డివైడ్ చేస్తాం. అంటే మనకున్న భయాన్ని ఆల్రెడీ మనం ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే మనం ఇంకా తొక్కేసినట్టు మాట్లాడతారు. రెట్టింపు అంటే ఉన్న భయాన్ని తగ్గించేటట్టు కాదు, అన్టచబిలిటీ చేసినట్టు చేస్తారు నాన్ మ్యాథ్స్ వాళ్ళని. సో అంటే బాధ అయితే బాగా ఉండే సార్. ఎట్లా అంటే వీళ్ళు కూడా ఊళ్ళో ఉన్నవాళ్ళు కానీ పేరెంట్స్ కూడా ఎంత కష్టపడ్డా అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మోటివేట్ చేసిన 2017లో మిస్ అయినాక మళ్ళీ 2024 వరకు కూడా మనకు హార్డ్లీ 6-7 years అయింది కదా. సో ఈ 6-7 yearsలో మీ మానసిక పరిస్థితి ఎట్లా ఉండింది సార్? అంటే ఇప్పుడు 100% టీచింగ్ జాబ్ కోసమే అనుకున్నారా, లేదంటే వేరే రంగంకి వెళ్ళి స్థిరపడాలనుకున్నారా,
100% గవర్నమెంట్ జాబ్ రావాలి అని అనుకున్నారా? ఎట్లా ఉండింది మీరు? వేరే రంగం అని ఏది అనుకోలే. ఓకే, గవర్నమెంట్ సెక్టార్లో కానీ వేరే రంగం అని ఏది 100% టీచింగ్ జాబ్. సో ఎక్కడ కోల్పోయినామో అక్కడే సాధించాలి. 100% టీచింగ్ జాబే. ఓకే, అదొకటి. బయటికి వెళ్ళి ఏ ప్రైవేట్ జాబ్స్ చేయలేదు. సార్ ఉల్- మరి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండేది సార్ మీ కుటుంబంది? ఆర్థిక పరిస్థితి అంటే అప్పటికే కొన్ని మేకలు ఉండే సార్ మా దగ్గర. ఓకే, 25 వరకు ఉండే. ఉమ్, అవి ఇక ప్రిపరేషన్ ఇది పోయిన తర్వాత ఒంటరిగా అయిపోయినాం ఇక. అవును అంటే ఎవరితో మాట్లాడడం లేదు. అవును. అంతకుముందు సార్ వాళ్ళతో బాగా టచ్లో ఉండేది, ఫ్రెండ్స్తో బాగా టచ్లో ఉండేది. డిస్కషన్ కోసం అన్నా ఫోన్లు చేసేది. చేసేవాళ్ళు. ఒకసారి మిస్ అయిన తర్వాత ఎవరైతే వచ్చిందో అవును, వాళ్ళకి ఏముంటుంది అంటే వీనికి మిస్ అయింది కదా, చేస్తే ఏమనుకుంటాడో అని వాళ్ళు వాళ్ళు అనుకుంటారు. మనం ఏమనుకుంటామంటే సో వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నామేమో ఎందుకు మనం అనుకుంటాం. అని మనం అనుకుంటాం. అవును. సో దాని వల్లనే అసలు అంటే సొసైటీ మొత్తానికి దూరం ఉన్నట్టే అవుతుంది సార్. ఏది మార్నింగ్ లేవడం, 11 వరకు ఏదో గడపడం, 11కి మేకలు ఇడుచుకోవడం, చేనుల దగ్గరికి వెళ్ళడం. 4 మెంబర్స్ ఉండేది మేకల కాడికి. అన్ని కలిపి 100-150 వరకు ఉండేది మేకలు. అందరం ఒకటే దగ్గర పోయేది. సార్ ఎట్లా అనిపించింది సార్ సర్వీస్ వస్తే? ఒక ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ స్కూల్లో కొలీగ్స్ మధ్యలో ఉండాల్సిన పరిస్థితి, కానీ ఆ టైంలో సరే జీవన భృతి కోసం మనం ఏమైనా చేయొచ్చు, తప్పలేదు. కానీ మనం ఒకదానికి సాధిస్తూ ఒక గోల్ కోసం మనం అనుకుంటున్నప్పుడు అది మిస్ అయ్యింది. సో ఒక మేకల కాపరిగా మీరు వెళ్ళినప్పుడు సో ప్రతిరోజు బాధపడే వల్ల, లేదంటే ఆ బాధను అణచివేసి లేదు తప్పకుండా మనకంటూ ఒక రోజు వస్తుందని మీకు మీరు ధైర్యం చెప్పుకునేవాళ్ళు? ఈ ధైర్యం చెప్పుకోవడం అనేది స్టార్టింగ్ ఉండకపోయింది. ఎంత మనం బయటికి చెప్పుకున్నా 100% ఇప్పుడు సరే నాకేం కాలేదు, నేను ధైర్యంగానే ఉన్నా అని చెప్పుకోవడం అనేది అబద్ధమే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే స్టార్టింగ్ ఘోరం సార్. అసలు తిండి కూడా నోట్లో పోయేది. అంటే ఎక్కువ 2-3 మార్క్స్తో పోతే, 5 మార్క్స్తో పోతే నా తప్పే అనుకొని నేను మాక్సిమం అంటే నేను ఘోరంగా మిస్టేక్ చేసిన కాబట్టి 2 మార్క్స్ 3 మార్క్స్ అంటే 100% మన తప్పే అనుకొని నేను నార్మల్గా తీసుకునేది, నెక్స్ట్ చూద్దాంలే అని. 0.01 అరే ఇంకొక కొంచెం టెట్టులో ఒక్క బిట్టు పెట్టినా నాకు వస్తుండేనేమో అనిపించింది. అది కామన్. అది టెట్టులో ఒక్క బిట్టు పెట్టినా నాకు జాబ్ వస్తుండేనేమో, మరీ ఇంత దగ్గరకు వచ్చి మిస్ అయింది కదా అనే బాధ ఎప్పుడు ఉంటుండే. కానీ ఆ 2 డేస్ మిస్ అయిన 1 వీక్ మాత్రము రోజు నేను మధ్యరాత్రి ఎప్పుడు లేచినా మా పేరెంట్స్ గుర్తొస్తుంది. పడుకోకపోయేది కాదు, పక్కన అవతల పేరెంట్స్ అనుకుంటే కప్పుకొని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళకి తెలియకుండా. బయటికి మనం టాయిలెట్ అట్లా లేస్తాం కదా, ఆ లేచిన సందర్భంలో కూడా వాళ్ళు మళ్ళీ ఏమైనా చేసుకుంటాడేమో అనే వాళ్ళ భయంతో లేచి చూసేదన్నమాట. కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు ఇన్స్పైరింగ్ సార్. ఎందుకంటే ఎవరికైనా జాబ్ మిస్ అయ్యి మళ్ళీ జాబ్ కొట్టాలన్న ఆ గోల్ ఉంటేనేమో కంప్లీట్గా దానిపైనే పడతారు, లేదు అది పక్కకు పెడితేనేమో కంప్లీట్గా ఫ్యామిలీ అఫైర్స్లో ఉంటారనమాట. సో మీరు ఒకవైపు కుటుంబ పోషణకు సహకరిస్తూనే ఇంకొక వైపు మీ గోల్ను కూడా మర్చిపోలేదు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కూలీ పని చేశారన్న విషయం కూడా నాకు తెలిసింది. అంటే ఈ స్ట్రగులింగ్ డేస్లో అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం కోసం, అది నిజమేనా సార్? నిజమే సార్. తమ్ముడు మేకల కాడికి వెళ్తుండే, నేను అమ్మ నాన్నతో పాటు ఈ కూలీ పని, లేబర్ పని ఉంటుంది కదా సార్. మీరు లేబర్ పనికి వెళ్ళారు కదా, సో అక్కడ సహచరులు ఉంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి మిమ్మల్ని మీరు ఎట్లా ఇంట్రొడ్యూస్ చేసుకునేవాళ్ళు? వాళ్ళు మీ గురించి అడిగినప్పుడు ఏమని చెప్పేవాళ్ళు? అంటే వీళ్ళని పేరెంట్స్ అడిగే సార్, ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు, ఈ అబ్బాయి ఎన్నేవాడు, ఇట్లా అడుగుతారు కదా, క్యాజువల్గా అడుగుతారు. మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చెప్పేవాళ్ళు? నన్ను అడిగారు, ఎంతవరకు చదువుకున్నావు బాబు అంటానంటే నేనేం చెప్పేది, ఇంటర్ చదివినంటే చెప్పేది. దాని తర్వాత చదవలేదు. ఎందుకలా సార్? అంటే నాకే అనిపించేది సార్, ఓకే అంటే మనకు పోషణ కోసం ఏదో ఒక వర్క్ చేయాలి సార్, కుదరదు. కాకపోతే నాకు లోపల ఏముండే, ఇంత చదువుకొని మళ్ళీ ఈ పనికి వచ్చిండు అనుకుంటారేమో, డెఫినెట్లీ అనుకుంటారు. వాళ్ళు అనుకోవడం ఏమన్నా కానీ నాకు లోపల అనిపించేది. అప్పటికే డిగ్రీకి కూడా కంప్లీట్ అయిపోయింది డిస్టెన్స్ లో. ఓకే, ఏం చదువుకున్నావు అంటే ఇంటర్మీడియట్ అని చెప్పేది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని చెప్పేవాళ్ళు. అంతే. సో సార్ ఇప్పుడు ఎప్పుడైతే మనం స్ట్రగ్లింగ్ డేస్లో ఉంటామో, ఇప్పుడు ఈ 7 years స్ట్రగ్లింగ్ డేసే కదా మొత్తం. అవును. ఫ్యామిలీ సపోర్ట్ పక్కన పెడితే సొసైటీ, సో సొసైటీలో అంటే అందరూ అని కాదు, కొంతమంది హార్ట్ఫుల్గా విష్ చేసేవాళ్ళు, అరే ఈ బాబు చాలా కష్టపడుతున్నాడు, ఈ అబ్బాయికి జాబ్ రావాలి అనుకునే వాళ్ళు ఒక రకం ఉంటారు సార్. సో ఇంకొక రకం ఉంటుంది సార్. సో మన ఫ్యామిలీ కన్నా ఎక్కువగా వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది. అంటే లైక్ సూటిపోటి మాటలు అనడం కానీ, సో మనం లేనప్పుడు మన గురించి మాట్లాడడం కానీ, ఇది ఇంకెన్ని రోజులు అవుతాడు, ఆ గవర్నమెంట్ జాబ్ వస్తుందా, వచ్చేది లేదు, సచ్చేది లేదు. సో ఇలాంటి అవమానాలు మీకేమైనా ఎదురయ్యాయా? అయినాయి సార్, నాకే కాదు మిస్ అయిన ప్రతి ఒక్కరికి అయితే ఊళ్ళల్లో కామన్ అది. కాకపోతే
అంటే మళ్ళీ ఇంకా ఊర్లలో కామను. ఆ, సో మనలాంటి కొంచెం ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళ పైన ఇంకా ఎక్కువ అవమానాలు ఇంకా ఉంటాయి. ఎక్కువ వేరే పని చేసుకోవచ్చు కదా, ఉమ్, గవర్నమెంట్ జాబ్స్ లేడొస్తే అందరికి వస్తాయా, ఉమ్. దానికి అదృష్టం ఉండాలి, ఇది చాలా మాటలు మాట్లాడుతుంటారు కదా. సో మీకు ఎలాంటివి వినిపించాయి, సో వాటి నుంచి ఎలా బయటకు వచ్చారు మీరేమనుకున్నారు అట్లాంటి మాటలు విన్నప్పుడు? ఇప్పుడు మన ఊళ్ళల్లో మారుమూల ప్రాంతాల్లో కానీ ఎక్కడ కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఇంటర్తోనో 10th చదువు మానిపించేసి ఆపేస్తారు. కంపెనీల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మనం చదివినామని తెలుసు, బాగా చదువుతామని తెలుసు, అయినా సరే మిస్ అయింది కదా వదిలే, ఉమ్. ఏదైనా పని చూసుకోవచ్చు కదా, అదే కంపెనీలు మస్తున్నాయి కదా మన దగ్గర, ఏదో ఒక దాంట్లో పోతే అయిపోతుంది కదా, ఇట్లా అనే వాళ్ళు కొందరు. సో అట్లా అన్నప్పుడు మీరేమనుకునేవాళ్ళు సార్? చూద్దాం అంటే నాన్న నోటిఫికేషన్ వస్తుందేమన్నా, ఓకే. చూద్దామన్నా, మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ చదవకుండా అవుతామేమన్నా అని వాళ్ళకి చెప్పేది. ఇంకా కొందరు ఎట్లా అంటే పిల్లల ఊళ్ళల్లో చదవకుండా తిరుగుతుంటారు కదా, మామూలుగా మానేసి ఇట్లా తిరుగుతుంటారు కదా, అరే ఆయన అంతానం చదివింది కదా, ఆయనకేం రాలేదు కదా, నువ్వు రోజు పోయి ఏం చేస్తావు అంటే ఒక గుడ్ వేలో మిమ్మల్ని ఉదాహరణగా తీసుకునేది పోయి, సో ఈ వేలో మిమ్మల్ని చూపించేవాళ్ళు అన్నమాట. అంత చదివిండు మళ్ళా పార పనికి పోతుంది కదా, మళ్ళీ మేకల కాడికి పోతుంది కదా, మీరు చదివిన గదే కదా, ఏదైనా పని చూసుకోవచ్చు కదా, అంటే పాజిటివ్నెస్ కోసం ఒక ఉదాహరణగా ఎగ్జాంపుల్ గా తీసుకోకుండా అతను చదివిన కూడా ఏం లాభం లేదు, మీరు కూడా చదివిన గంతే, వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అన్నమాట. అటువంటివి కూడా జరిగినాయి. అట్లాంటివి జరిగినప్పుడు ఎట్లా అంటే మీ లోపల కసి ఇంకా పెరిగేదా, లేదంటే అరే నిజమే కదా వాళ్ళని ఏమనలేము మనం డైరెక్ట్ గా? ఏమనలేము ఇక, కాకపోతే లోపల అయితే ఉండే సార్, ఏదో రోజు నాకు వస్తుంది, వచ్చిన రోజు వీళ్ళ అంటే ఆ రావడం అనేది వీళ్ళకి సమాధానం అవుతుంది అని మాత్రం ఖచ్చితంగా సార్. అట్లా అనుకున్నప్పుడు బయట ఇప్పుడు గవర్నమెంట్ సిచ్యువేషన్ చూసినా కూడా మనకి కనీసం డిఎస్సి ఊసులేని సంవత్సరాలు కూడా కొన్ని గడిచిపోయినాయి సార్. అసలు పడతదా పడదా? చాలా మంది ఏమనే వాళ్ళు అంటే అసలు గవర్నమెంట్ టీచర్ పోస్టులు లేవు, ఉన్న వాటికన్నా ఆల్రెడీ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇట్లాంటి న్యూస్ అప్పుడప్పుడు మనకు వినిపించేది. ఒకవేళ వచ్చినా కూడా అసలు మన జిల్లాలో పోస్టులు ఉంటాయా ఉండవా, ఒకవేళ మన జిల్లాలో పోస్టులు ఉన్నా కూడా మన కేటగిరీలో పోస్టులు ఉంటాయా ఉండవా? సో ఇట్లాంటి టఫ్ ఈ సిచ్యువేషన్స్ నుంచి సో మీరు ఎట్లా ధైర్యాన్ని నూరిపోసుకున్నారు సార్? అంటే భయం అయ్యేది సార్ నాకు కూడా. ఓకే. పోస్టులు ఉండవు అంటే అందరికి మీరేం అతిథులు కాదు, దానికి భయం అయ్యేది. అంటే డిఎస్సి ఉండదు, ఎట్లుంటుంది సోషల్ మీడియాలో డిఎస్సి ఉండనే ఉండదంట, పోస్టులు లేవంట, ఇప్పటికే మిగులు పోస్టులు టీచర్లు మిగులుగా ఉన్నారంట, వాళ్ళనే అడ్జస్ట్మెంట్ చేస్తారంట. ఇవన్నిటి మధ్య ఎంత అంటే అసలు ఎంత డిసప్పాయింట్ అయినా ఏదో ఒక చిన్న ఆశ సార్. ఎగ్జాక్ట్లీ ఆ చిన్న ఆశనే చిన్న ఆశ అంటే అసలు ఉండకపోదా, కొన్ని పోస్టులతోనన్నా డిఎస్సి ఉండకపోదా అనే ఆశ మాత్రం ఖచ్చితంగా. ఒక కామన్ డైలాగ్ ఉంటుంది మనకు ఏడా కోచింగ్ సెంటర్లలో, 10 పోస్టులు ఉన్న ఒక్క పోస్ట్ నీదే, 5 పోస్టులు ఉన్న ఒక్క పోస్ట్ నీదే. సో వాళ్ళ వే ఆఫ్ మోటివేషన్ ఉంటుంది. సరే ఈ కోచింగ్ సెంటర్ అంటే గుర్తొచ్చింది. సో కోచింగ్ అవనిగడ్డ తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో ఏదైనా కోచింగ్ సెంటర్ లోకి వెళ్ళారా? లేదు సార్, లేదు, అదే లాస్ట్ కోచింగ్. ఓకే, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి మళ్ళీ. అప్పటి నుంచి ఏది చదివినా బుక్స్ చదవడమే ఇక, స్కూల్ బుక్స్ కే స్టిక్ అయిపోయారు. స్కూల్ బుక్సే, వేరే మెటీరియలే లేదు. ఎప్పుడు మళ్ళా మనకి 22లో వచ్చింది టెట్. ఓకే, 22లో అప్పటి వరకు వర్క్ చేసుకోవడమే అయిపోయింది. ఓకే, మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ 3 months పోవడం 22 టెట్కి. సో తర్వాత టెట్లు రాసిర్రు. సో ఏ టెట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి సార్ మీకు? 22 టెట్ మళ్ళీ 3 months కూర్చొని చదివిన హైదరాబాద్లోనే ఉండి. ఓకే, ఒక మార్క్ కూడా పెరగలే. అంతకుముందు 104 ఉండే, 104 ఉంది. 104 అప్పటికి ఇంకా కోపం వస్తుంది, దానిపైన ఇంకా కసి వస్తుంది, కోపమా అసహనమా ఏం అర్థమైతే లేదు. అరే 3 months ఉండి చదివినా ఇంకా పెరగకపోవడం ఏంటి, 1 mark అన్నా పెరగాలి కదా, అన్నీ రావడం ఏంటిది అనుకున్నాను. అంటే గ్యాప్ ఇచ్చిననేమో అనిపించింది. ఓకే, చదువు పక్కన పెట్టిననేమో అనిపించింది. 23లో మళ్ళీ టెట్ పడ్డది. 23 టెట్ పడ్డప్పుడు నాకు చిన్న సర్జరీ అపెండిక్స్ అయింది. ఓకే, 23 టెట్ అప్పుడు అదే మనకు లాస్ట్ ఆఫ్లైన్ టెట్. అవును, ఆఫ్లైన్ టెట్. ఆ టెట్ 15 days ఉంది. అప్పటికి నేను హాస్పిటల్లోనే ఉన్నా. ఓకే, సో హాస్పిటల్లో ఉన్న టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రిపరేషన్ అప్పటికే కొద్దిగా ఉండే, అట్లే బస్సులో స్టిచ్చెస్ అనేటివి మానిన తర్వాత అంటే ఇంటికాడ కూడా టెట్ దగ్గరనే ఉంది కాబట్టి పడుకొని చదివా సార్. ఓకే, ఇప్పుడు ఇట్లా పక్కన బుక్స్ పెట్టించుకునేది, ఇంట్లోతో ఇప్పించుకునేది. అపెండిక్స్ ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ బెడ్ పైన ఉన్నప్పుడు కూడా డిఎస్సి అయితే మర్చిపోలే. ఇంటికి తీసుకొస్తారు కదా, డిశ్చార్జ్ అవుతాం కదా, హాస్పిటల్ ఉన్న 4-5 days మాత్రమే ఖాళీగా ఉన్నా. ఇంటికి వచ్చిన తర్వాత అది లేవడానికి రాదు, మళ్ళీ వేరే వాళ్ళు లేపాలి. అట్లా 1 week అట్లా కొంచెం మాడిన దగ్గర తిప్పలు అవుతుంది కదా,
అప్పుడు బుక్స్ పక్కన పెట్టించుకునేది అమ్మతో కూడా, ఓకే. తమ్ముతో కానీ అమ్మతో కానీ ఏ బుక్ ఇమ్మంటే ఆ బుక్ ఇచ్చేది, పడుకున్న తన్ని చదివేది, పక్కన పెట్టేది, అని వాటర్ తాగేది. ఈ టెట్ రాయకముందు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజే నోటిఫికేషన్ వచ్చింది 5000 పోస్టులతో. సార్ ఒక క్వశ్చన్, ఒకవేళ 5000 నోటిఫికేషన్ వచ్చింది కదా, అదే నోటిఫికేషన్ కంటిన్యూ అయ్యింటే అప్పుడున్న పరిస్థితుల్లో 100% నేను జాబ్ కొట్టి సర్వీస్లో ఉంటా అనే నమ్మకం మీకుందా సార్? ఉంది సార్, 100%. ఉంది సార్. ఓకే. ఉంది. ఓపెన్లో అనలేదు కానీ నా కేటగిరీలో బీసీఏలో ఖచ్చితంగా వస్తుందని నాకు. ఓకే. బై గాడ్ గ్రేస్ మనకు ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చింది సార్ దాని తర్వాత. సార్. ఓకే. సో అప్పుడు మీ స్టడీ స్ట్రాటజీ ఎట్లా ఉంటుండే సార్? లైక్ కంటిన్యూ చదివే వాళ్ళ, ఎన్ని గంటలు చదివేవాళ్ళు? చాలా మంది అనుకున్న ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అంటే రోజుకు 8 గంటలు చదివేవాడిని, 10 గంటలు చదివేవాడిని, 15 గంటలు చదివేవాడిని, తిండి తిప్పలు పక్కకు పెట్టేవాడిని. సో ఇలాంటివి ఒకటి క్రియేట్ చేస్తారు కదా. సో దానివల్ల ఏంటి అంటే చాలా మంది ఇప్పుడున్న ఆస్పిరెంట్స్ అసలు అందులో అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. ఆల్రెడీ నోటిఫికేషన్ సరిగా వస్తలేవు. సో మనం కంటిన్యూగా ప్రిపరేషన్ కోసమే గంటలు గంటలు చదవాలి అని ఒక, అది అపోహన లేదంటే అదే నిజమా? మీ ఒపీనియన్ ఏంటి సార్ దానిపైన? గంటలు గంటలు కంటిన్యూగా చదవడం అనేది అపోహనే సార్. ఓకే. గ్యాపిస్తూ ఉండాలి, మనకి రోజువారీ చేసే పనులు సక్రమంగా చేసుకుంటూనే ఉండాలి. అప్పుడప్పుడు అంటే మరి రోబోలాగా కాకుండా మనిషిలాగానే ప్రవర్తించాలి. అప్పుడప్పుడు సాంగ్స్ వినాలి రిలాక్సేషన్ కోసం. నా విషయానికి వస్తే మన 23లో ఇంకో టెట్ జరిగింది. ఆ టెట్లో 135 స్కోర్ అయింది. అంటే ఫస్ట్ ఆన్లైన్ టెట్ మన దగ్గర 135 హైయెస్ట్ స్కోర్ అదే. సారీ చాలా మంది కూడా మార్క్స్ కూడా ఎక్కువ వచ్చినాయి సార్. అంటే అంతకుముందు ఇది ఎట్లయిందంటే మనకి టెట్ అనేది ఒక అకాడమిక్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఓకే మనం బ్యాక్లాగ్స్ ఉంటే రాసినట్టు అయిపోయింది మనకి. ఓకే రాసి అలవాటు అయిపోయింది. టెట్ అంటే భయంగా ఉంటుండే, ఇప్పుడు ఏదో యాంగర్ కుండా షెట్ వేసుకొని వెళ్ళిపోయినట్టు అనిపోయింది. టెట్ అంటే భయం లేకుండా అయిపోయింది. ఈ టెట్లో స్కోర్ పెరగడం వల్ల ఇంకా ధైర్యం వచ్చింది సార్. 135 అంటే మనకు డిఎస్సీలో 18 కలుస్తాయి. ఒక హోప్ అనేది ఇంకొంచెం పెరిగింది. ఇక అంటే జాబ్ మిస్ కాదు. కొందరికి ఎట్లుంటుంది అంటే మా వాళ్ళ ఫ్రెండ్ ఆయనకు 125 వచ్చినాయి సార్. ఓకే. కాకపోతే మనకు 125 వచ్చినాయి, నాకు జాబ్ మిస్ కాదు అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండదు సార్. ఉండదు. 130, 120 అబౌవ్ వచ్చిన వాళ్ళకి జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 80, 90 వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ పర్టికులర్ పాయింట్ చాలా మంది వ్యూవర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇదే కన్ఫ్యూజన్ లో ఉంటారు. నాకు టెక్ మార్క్స్ తక్కువ వచ్చినాయి కదా, నేను సాధిస్తానా లేదా, లేదా ఎక్కువ వచ్చినాయి కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండేవాళ్ళు. క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు 90 వచ్చినోనికి జాబ్ రాదు అనేది కాదు, అపోహ. 120+ వచ్చినోనికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది కూడా అపోహని. వాట్ ఎవర్ ఆ ఎగ్జామ్ కన్నా ముందు 2 months 3 months ఏం చేసినావు అనేది ఇంపార్టెంట్. అనేది మనకి ఎంత స్కోర్ పెరిగిన టెట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం కూడా మైండ్లోకి రానియద్దు. ఓకే, నాకు ఇన్ని స్కోర్ వచ్చింది, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తే మనది ఏది ఎఫర్ట్ అనేది తగ్గుతుంది. ఆ ఎఫర్ట్ తగ్గడం వల్ల డిఎస్సిలో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు 24 డిఎస్సిలో ఎగ్జామ్ రాసిరు. సో ఎగ్జామ్ రాసినప్పటి నుంచి రిజల్ట్ వరకు సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే 100% ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని, ఫస్ట్ ర్యాంక్ కాదు వస్తుంది అని ఎవరు అనుకోరు ఆబ్వియస్లీ, బట్ ఒక టాప్ ర్యాంకర్గా ఉంటా అనుకున్నారా, లేదంటే 100% జాబ్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మాత్రమే ఉందా? అంటే ఇంతకుముందు డిఎస్సిలో ఈ టీఆర్టీలో ఈ స్కోర్ చూసుకుంటే ఇంతవరకు అట్లా లేదు సార్. హైయెస్ట్ ఎక్కువ లేదు, ఉన్నా కూడా నాకు వచ్చింది కదా 82 వచ్చింది కీ చూసుకున్న తర్వాత. ఓకే, 82 వచ్చినాయి కదా, ఓపెన్లో ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకం అయితే వచ్చింది. 82 కూడా ఓపెన్లో వస్తుందని మాత్రమే అనుకున్నా. ఇంకా కొంత సెర్చ్ చేసిన తర్వాత 82 పెట్టుకుని ఎందుకు రాదరా అని, మంచి మార్క్స్ అవి ఇంతకుముందు గిన్నె వచ్చినాయి అని ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఏమనుకున్నా ఖచ్చితంగా టాప్ 10లోనో టాప్ 5లోనో ఉంటాను ఫిక్స్ అయినా. కాకపోతే ఫస్ట్ ర్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేయలే. టాప్ 5 కానీ టాప్ 10లో కానీ నేను ఉంటా, ఇక జాబ్ ఎక్కడ పోదా అనేది కీ చూసుకున్న తర్వాత అర్థమైంది సార్. సార్ మనకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అప్పుడు కూడా మనం హ్యాపీగా అయితే లేము. సో ఎందుకు లేము అంటే ఎన్నో రకాల రూమర్స్ అనుకోండి, అపోహలు అనుకోండి. సో చాలా ఈజీగా వచ్చిందంట, బైక్ బై చేసిన వాళ్ళు ఉన్నారంట, సగం వాళ్ళే కొట్టేసుకోబోతురంట. సో ఇట్లాంటి ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. సో దాంతో మనం ఏం చేసినాము అంటే కనిపించిన యూట్యూబ్ వీడియోలన్నీ చూసుకుంటూ కూర్చున్నాం, కనిపించిన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినాం, అందులో డిస్కషన్స్, అలా యూట్యూబర్స్ కొంతమంది మన కమ్యూనిటీకి చెందిన వాళ్ళే, సో వాళ్ళు డిఫరెంట్ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం. సో ఇవన్నీ చూసుకుంటా ఉన్నారా, లేదంటే ఎట్లయినా వస్తుంది అనే కాన్ఫిడెన్స్ తోటి వీటన్నిటికి దూరంగా ఉన్నారా? నేను ఇవన్నీ పట్టించుకోలేదు సార్. ఓకే, ప్రిపరేషన్లో కూడా సర్టన్ టైంలో మనకి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలనే
గొడవలు కూడా జరిగినాయి. సార్ దాని గురించి కూడా మాట్లాడదాం. జరిగినాయి. ఇలాంటివి ఏమి నేను పట్టించుకోలేక ఆ గొడవల గురించి పట్టించుకోలేదు సార్. మనకు డిఎస్సి నోటిఫికేషన్ కన్నా ఒక 1 month ముందు కాదు కదా, ఒక 20 days ముందు వరకు కూడా నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేయాలి, చాలా మంది ఉన్నారు, ధర్నాలు రాస్తారోకోలు ఉన్నాయి కదా. సో మీరు అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే పోస్ట్ పోన్ చెయ్యి అన్న వాళ్ళక, లేదంటే కొంతమంది లేదు 100% ఉండాలి, మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాము, సో ఆ టైప్ వాళ్ళకు మీ సపోర్టా, లేదంటే పోస్ట్ పోన్ అవ్వాలి అని మీకు అనిపించింది ఎక్కడైనా మనసులో? అంటే షార్ట్ టైంలో ప్రిపరేషన్కి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా పోస్ట్ పోన్ కావాలి అన్నారు. నేను ఎప్పటి నుంచో ఉన్నా, ఆల్రెడీ ఒక డిఎస్సి మిస్ అయింది, ఎన్నో టెట్లు రాసుకున్నా కాబట్టి ఎప్పుడో ఒకసారి అయిపోతేనే బాగుండు అనేది ఉండే నాకు. ఉండే సార్ 82 marks అన్నారు కదా, అంటే డిఎస్సిలో అన్ని 64 marks, అంటే 128 bits మీరు కరెక్ట్ పెట్టారు, 160 bitsకి. అంటే ఈ లెక్కను చూస్తే గవర్నమెంట్ స్కూల్ బుక్స్ అన్ని కూడా స్కాన్ చేసినట్టున్నారు సార్. ఎట్లా దాన్ని, చాలా మందికి ఒక చిన్న డౌట్, దాన్ని సపరేట్గా నోట్స్ రాసుకోవాలా, లేదంటే చదువుకుంటూ దాన్ని అండర్లైన్ చేసుకోవాలా, చాలా ఇది చిన్న డౌట్ అని చెప్పి చాలా మంది బయటకు అడగలేకపోతుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు సార్? అంటే మీరు వాళ్ళ కంఫర్ట్ తోటి ఉండాలా, లేదంటే మనం డిసైడ్ చేసుకోవాలి? డిసైడ్ అంటే ఇప్పుడు నేను చెప్పిందే ఫాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఏ వేళ గుర్తు. మీరు ఎలా చేసి ఎట్లా యూజ్ అయింది? నేను ఎలా చేసిన అంటే ఓన్లీ సైకాలజీ మాత్రమే. సైకాలజీ అంటే మనకు ఒక డిఎడ్ బుక్ నుంచో బిఎడ్ బుక్ నుంచో రావు, మనకి సిలబస్ అనేది ఒక డిఎడ్ బుక్ లోనో బిఎడ్ బుక్ లోనో ఉండదు మనకి ఇచ్చిన సిలబస్. దానికి మన డిఎడ్ బుక్ కావాలి, బిఎడ్ బుక్ కావాలి, ఓల్డ్ బుక్స్ కూడా కావాలి. నేనేం చేసిన, ఏపీ డ్రాఫ్ట్ కాపీ, మన డిఎడ్ బుక్, బిఎడ్ బుక్, ఒక ప్రైవేట్ మెటీరియల్ అన్ని కలిపి ఒకటే దగ్గర నోట్స్ తయారు చేసుకో. అంటే అవన్నీ చదవాల్సిన అవసరం లేదు, ఏమున్నా దీంట్లోనే చదవాలి. ఇది సైకాలజీ. ఇక తెలుగుకి వచ్చేసి టెక్స్ట్ బుక్స్, ఓన్లీ టెక్స్ట్ బుక్స్. మీ కోచింగ్ సెంటర్లో ఎంత గ్రామర్ చెప్పినా అదంతా అంత చదవాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్ లో 10th వరకు ఏది ఉంటే అది చదవాలి. 10th వరకు అంటే 8th వరకు టెట్కి 8th వరకు సరిపోతుంది. కాకపోతే ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు కాబట్టి పేపర్స్ ఎక్కువ తయారు చేయాల్సి వస్తుంది కాబట్టి కొన్ని సందర్భాలలో ఏది సైన్స్ లో వచ్చేసి 10th వరకు వెళ్తున్నారు. మనకి ఆర్గానిక్ సిస్టమ్స్ అనేటివి 8th వరకు ఎక్కడ లేవు, ఓన్లీ 10th లో ఉన్నాయి. 5th లో కొంచెం టచ్ చేసిండు, మళ్ళీ డీప్ గా లేదు. ఇప్పుడు అంత డీప్ లేదు, ఒకప్పుడు బుక్లలో డీప్ ఉంటుంది. 10th లో ఉంది ఎక్కువ, 10th లో ఉంది. ఆ 10th బుక్ ఖచ్చితంగా మీరు చెప్పేది ఏంటంటే కంటిన్యూటీ ఏదైనా సబ్జెక్ట్ హైయర్ క్లాసెస్ లో ఉంటే ఖచ్చితంగా చదవాలి. టెట్కు ఓన్లీ 8 చదవాలంటే 8th వరకు 100% చదవాలి. ఏ ఒక్క లెసన్ వదిలేయాల్సిన అవసరం లేదు సార్. 8th వరకు 100% చదివితే టెట్ లో 120 marks వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది సార్, 100% ఉంటుంది. మనం చదివే విధానాన్ని బట్టి వీటితో పాటు పెడగాయి కూడా చాలా ఇంపార్టెంట్. పెడగాజీ చాలా మంది పెడగాజీని ఎందుకు లైట్ తీసుకుంటారు సార్? 3 marks లాగానే అనిపిస్తాయి, కానీ 3 marks కలిసేసరికి సో అవి ఎక్కువ మార్క్స్ అవుతాయి. సో పెడగాజీని అంటే ఎట్లా చదవమంటారు? డిఎడ్ బుక్స్ తీసుకోమంటారా, లేదంటే ఏమైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ సరిపోతాయా? డిఎడ్ బుక్స్ సార్, డిఎడ్ బుక్స్ ప్రామాణికంగా తీసుకోవాలి. ప్రైవేట్ బుక్స్ అంటే పాత బుక్స్ కొత్త బుక్స్ అన్ని కలగలిపి ఎట్లనో ఉంది. ఇప్పుడు సిలబస్ ప్రకారము సిలబస్ షీట్లో మనకి ఏ టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ని ఈ మన అకాడమిక్ బుక్స్లో టిక్ చేసుకొని ఆ టాపిక్స్ పైన కనీస అవగాహన ఉన్న మ్యాక్సిమం చేయగలుగుతాం. ఇంకా టైం ఉంటే ఇంకా డెప్త్ చదివితే మెథడాలజీలో అన్నిటికీ అన్ని బిట్లు చేయొచ్చు. కంటెంట్ కంటే మెథడాలజీ అవగాహనతో చేస్తాం కాబట్టి ఇంకా కంటెంట్ అన్నా గుర్తుపెట్టుకొని మైండ్కి ప్రెజర్ ఉంటుంది, కానీ మెథడాలజీ మాత్రం ప్రెజర్ ఉండదు, అవగాహనతోనే చేసేట్టు ఉంటాయి. డిఎస్సిలో వచ్చేసి పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది కదా, పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్లో దానికి కూడా సేమ్ సైకాలజీ లాగానే ఏ ఒక్క బుక్ చదివితే ఆ సిలబస్ కవర్ కాదు సార్. దానికోసం అనేది నేను SNDS వాళ్ళదే తీగల జాన్ రెడ్డి సార్ది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ తీసుకోవడం జరిగింది. ఆ ఒక్క బుక్కే ప్రిపేర్ కావడం జరిగింది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి. సో 17 DSC నుంచి 24 వరకు మొత్తం మీద ఈ అవాంతరాలు, అడ్డంకులు, అవమానాలు, ఈ అపోహలు అన్నీ దాటుకొని 24 DSC రాసిర్రు. రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రోజు ఫస్ట్ ర్యాంక్ మీది అని తెలిసినాక వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్స్? మీరు ఫస్ట్ రిజల్ట్ మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు? అండ్ ఇంకో క్వశ్చన్, రిజల్ట్ మీరే చూసుకున్నారా, లేదంటే ఎవరైనా చూసి చెప్పారు? ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నాకు కూడా తెలుసు, మనం అసలు ఆ రోజు భూమి పైన ఉండము కాబట్టి ఆ ఫీలింగ్ ఎట్లా ఉండేది సార్? మీరే చూసుకున్నారా రిజల్ట్? అది లేదు సార్, డిఎడ్లో ఒక అన్న ఉంటుండే యాదయ్య అని. అన్న అప్పటికే టీఆర్టీ అని 17 వచ్చింది. ఆయనే ఫోన్ చేసిండు, నేను ఇంకా అప్పటికి రిజల్ట్ చూసుకోలేదు. సో ఆయన ఫోన్ చేసి ఒకసారి హాల్ టికెట్ నెంబర్ చెప్పు అని ఫోన్ చేసిండు.
సరే అన్న అని నెంబర్ చెప్పాను. చెప్పిన తర్వాత అప్పటికే గుండె 100 వేగంతో కొట్టుకుంటుంది. సో వస్తాయని కాన్ఫిడెంట్ ఉంది కానీ ర్యాంక్ కోసం ఎగ్జైట్మెంట్ ఉంది. సో చూసిండు, మళ్ళీ ఫోన్ చేసిండు, అరే ఫస్ట్ ర్యాంక్ రా అంటున్నాడు. అంటే చాలా హ్యాపీగా అసలు కొన్ని క్షణాలు నమ్మలేకుండా కూడా ఉంటుంది. అరే అంటే నేను ఇదే ఎందుకంటే ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ స్ట్రగుల్స్ ఏంది, ఆ కష్టాలు ఏంది, ఆ కన్ఫ్యూజన్ లో నుంచి వచ్చి ఒక పోస్ట్ వస్తుందా రాదా అన్న కూడా మనం చాలాసార్లు అనుకుంటాం మనం. అట్లాంటిది ఏకంగా డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ర్యాంక్ అంటే సో ఎవరితో షేర్ చేసుకున్నారు మీరు? ఫస్ట్ ఫ్యామిలీతో సార్. అమ్మ నాన్నతో ఏమన్నారు వాళ్ళు? వాళ్ళకి ర్యాంక్ ముఖ్యం కాదు, ఇవన్నీ తెలియదు సార్ వాళ్ళకి. ర్యాంక్ జాబ్ వచ్చిందా లేదా, మార్క్స్ వచ్చినాయి, ర్యాంక్ వచ్చిందా, ఏ ర్యాంక్ నీది, ఏ ప్లేస్ లో వస్తుంది, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు సార్. జాబ్ వచ్చిందా రాలేదా, వచ్చింది కాబట్టి హ్యాపీ. ఇక జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ అంటామా, జిల్లాలో ఫస్ట్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో చివరి మండలం చౌదరగూడెం మండలం. అదే ఎల్కాగూడెం అంటే ఇంకొంచెం మారుమూల ప్రాంతం. సో మీ ఊర్లో ఉండే జనాలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఈ అబ్బాయికి అన్నప్పుడు, అంతకుముందు వరకు ఉన్న చెన్నయ్య, దాని తర్వాత ఉన్న చెన్నయ్య, వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు చూసే పర్సెప్షన్ లో ఏమైనా చేంజ్ కనిపించిందా ఇమీడియట్ గా మీకు? కనిపిస్తుంది సార్ ఖచ్చితంగా. ఎట్లా అంటే ఇంతకుముందు ఈ ఊర్లో చేసే పనుల వల్ల పాపం కొందరికి జాలి ఉండేది, మన పరిస్థితి వల్ల చిన్న చూపు కూడా ఉండేది. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత అరే అంటే తెలుస్తుంది కదా, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా తెలుస్తుంది కదా, మీ ఊరు అబ్బాయి కంట ఫస్ట్ ర్యాంక్ అంట వచ్చింది అంటే మా ఓడేరా అన్నట్టు అది జరిగిపోయింది సార్. అంటే అంటే నేను మీ పేరు వినడం ఫస్ట్ టైము. మనకి ఇగురం టీవీ సార్ కాపిల నరేష్ సార్ ఉన్నారు కదా, సో అప్పుడు మనకు తెలుసు కదా ఏ కట్ ఆఫ్ ఎట్లుంటది అంటే చాలు ఇంకా తిండి తిప్పలు మానేసి అర్ధరాత్రి 3 గంటలకు లేచి కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది చూసిన రోజులు ఉన్నాయి సార్. ఓకే, సో అట్లా చూసేటప్పుడు ఫస్ట్ టైం నేను చెన్నయ్య తోటి మాట్లాడాను. సో 80 అబవ్ వస్తాయి అని చెప్పి అన్నాడు. సో చెన్నయ్య అంటే సరే ఉంటుండొచ్చు, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో ఏదో మండలంలో ఉంటుండొచ్చు, సో మేబీ ఆయనకైతే జాబ్ వస్తుంది అనే విషయం అనుకున్నాం. కానీ తీరా చూస్తే చెన్నయ్య సార్ అనే పర్సన్ మా మండల్లో మా ఊరికి దగ్గరలో ఉన్న పర్సన్కే డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్న విషయం తెలిసినప్పుడు ఫస్ట్ హ్యాపీ అనిపించింది. సరే ఇంకొకసారి అంతకుముందు ఏమనుకునే వాళ్ళు అంటే ఎవరుంటారులే చుట్టుపక్కల, ఎవరున్నారు డిఎస్సీ చేసేవాళ్ళు, ఎవరున్నారు కోచింగ్ పోయేవాళ్ళు, సో ఇలా అనుకునేవాళ్ళు. సరే ఒక్కొక్క క్షణం భయం అనిపించింది. అంటే ఓకే మనం అట్లా లైట్ తీసుకొని ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటే అసలు జాబ్ మనకు వస్తుందా రాదా, అంటే మన పక్కలోనే మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉంటారు. సో ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో. సో అప్పటి నుంచి పబ్లిక్ పర్సెప్షన్ అనేది మారింది. సో చెన్నయ్య నుంచి చెన్నయ్య సార్ వరకు వచ్చింది నాకు తెలిసి ఊర్లలో జనాల నుంచి కూడా. సో నాకు ఒక క్వశ్చన్ సార్ అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా. సో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా పోస్ట్ తీసుకునే వెసులుబాటు అనేది మీకు ఉంది. ఈవెన్ హెచ్ఆర్ఏ ప్లేసెస్ మనకు తెలుసు, హెచ్ఆర్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ మన గవర్నమెంట్ టీచర్స్ లోపల, ఎందుకంటే శాలరీ ఎక్కువ వస్తుంది కాబట్టి. అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే సౌకర్యాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో నేను ఆ రోజు కౌన్సిలింగ్లో ఉన్నా అక్కడ. సో నేను షాక్ అయినా, మీరు హైదరాబాద్లో ఏదో ఒక దగ్గర కంపల్సరీ తీసుకుంటారని నేను ఫిక్స్ అయ్యాను. బట్ మీరు రంగారెడ్డి జిల్లాలో అందరికీ టీచర్ జాబ్ కావాలనుకుంటారు, కానీ రంగారెడ్డి జిల్లాలో ఉన్న చౌదరగూడెంకి మాత్రం ఎవరు రావద్దు అనుకుంటారు. సో ఎందుకంటే చివరిన ఉంటుంది కాబట్టి మీరు చౌదరగూడెంలో తీసుకున్నారు. అందులో మళ్ళీ హెడ్ క్వార్టర్స్కి పక్కన కాకుండా సో ఇంకొంచెం లోపల ఒక వీరన్నపేట అనే ఊర్లో తీసుకున్నారు. సో ఇది ముందే ఫిక్స్ అయ్యారా? సో ఆ రోజు అప్పటికప్పుడు అనుకున్నారా? తమ్ముడు నేను. అవును. సో ఆల్రెడీ అతనికి అటు సైడ్ సిటీ సైడ్ దూరం వచ్చింది. ఇంకోటి సిటీ సైడ్ ఉండాలంటే పేరెంట్స్ కూడా అంత దూరం ఇప్పటికప్పుడు తీసుకెళ్లడం కుదరదు. ఎప్పటికైనా వీళ్ళతో పాటు ఉండాలని ఉద్దేశంతోనే తీసుకున్నాం. వీళ్ళకు దగ్గర ఎప్పుడైనా బాధపడ్డ క్షణాలు ఉన్నాయి, తీసుకున్నాక రిగ్రెట్ అయ్యారా? అరే అనవసరంగా హెచ్ఆర్ఏ ప్లేస్ వదిలేసుకున్నాం, హైదరాబాద్ వదిలేసుకున్నాం అని ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? హెచ్ఆర్ఏ ప్లేస్ గురించి అంత రిగ్రెట్ కావడం ఏం లేదు సార్. కాకపోతే ఇంకొంచెం షాద్నగర్ టౌన్ లో తీసుకునేది, సౌకర్యాల విషయంలో మాత్రం కంపల్సరీ షాద్నగర్ అన్న తీసుకునేది అనుకున్నా, కానీ ఖచ్చితంగా హెచ్ఆర్ఏ తీసుకోవాలి, మరీ పూర్తి హైదరాబాద్ లోపల ఉండాలనేది అయితే ఏం లేదు సార్. మనం జాబ్ రోకి రాకన్నా ముందు ఏదో ఊహించుకుంటాం, ప్రభుత్వ ఉద్యోగం, అందులో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం. బయట జనాల పర్సెప్షన్ కూడా వేరే ఉంటుంది. గవర్నమెంట్ జాబ్, అందులో టీచర్ జాబ్ అనే వరకు వీళ్ళు ఏం చేయరు, లక్షల జీతం తీసుకుంటారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ రియాలిటీలోకి వచ్చినాక ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఈ ఉద్యోగం చేయడము? సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే సంతోషమే సార్. ఇప్పుడు ఫస్ట్ మనకి ఫీల్డ్లోకి రాకముందు ఒక రకంగా ఉంటుంది. ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితి, అంటే ఫీల్డ్లో ఉన్న పరిస్థితులు వేరు సార్. పిల్లల దగ్గర ఎట్లా అంటే మనము ఒక కాలేజీలో కానీ హై స్కూల్ నుంచి కాలేజ్ లెవెల్లో ఇంకా ఉన్నత స్థాయిలో చెప్పాలంటే మనం ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు చెప్పినా సరిపోతుంది వాళ్ళు. కానీ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ స్థాయికి దిగి
వాళ్ళు ఎట్లా ఆడితే అట్లా ఆడాలి, వాళ్ళు ఎట్లా ఆడిపించినా అట్లా ఆడాలి. మనం ఆడిపించినట్టు వాళ్ళు ఆడాలి, వాళ్ళు ఆడిపించినట్టు మనం ఆడాలి. ఎప్పుడన్నా అనుకున్నారా అరే ఏంది ఇది, మనం ఏమనుకున్నాం ఏం చేస్తున్నాం అనే అది మనం అట్లా అనుకో ఏం లేదు సార్, అట్లా ఏం లేదు. అంటే కొన్ని విషయాలు మనకి ఇంటి దగ్గర ఎట్లా మూడేగా ఉన్నా ఎట్లున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు వర్కరిస్తే అవన్నీ పోతాయి సార్. ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగం, అందులో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం అంటే సో నాట్ ఓన్లీ ఫర్ మనీ, ఇది ఒక సేవ రెస్పాన్స్. అంటే ఆ మైండ్ సెట్ మన లోపల ఉంటేనే మనం ఆ పిల్లలకు సో చదువు చెప్పగలుగుతాం. ఇప్పుడున్న స్కూల్ ఎట్లా ఉంది సార్ మీ స్కూల్? బాగుంది సార్, స్టాఫ్ వీరన్నపేట్ స్కూల్. సో నాకు తెలిసి నేను కూడా ఒకసారి చూసిన, మంచి కాంపౌండ్, మంచి వాతావరణం, మంచి గ్రీనరీ. వాట్ వాజ్ అబౌట్ యువర్ కొలీగ్స్ సార్? మీ కొలీగ్స్ అంటే సీనియర్స్ ఉన్నారా? సీనియర్స్ ఏం కాదు సార్, స్ట్రెంత్ వచ్చేసి 120 దగ్గర ఉంది. 120 అంటే ఎక్కువ, 120 మధ్యలో. ఎంతమంది స్టాఫ్ సార్? నలుగురం సార్. నలుగురు స్టాఫ్. అంటే ఒకరికొకరు సహకరించుకొని బాగా మంచిగా ఉంటారా? ఇది అంటే మరీ ఎప్పటి డిఎస్ కాదు, వాళ్ళు 17 ఓకే, రీసెంట్ కలిసిపోతారు, మనతో బాగానే కలిసి ఉంటారు సార్. సరే 24 DSలో జాబ్ కొట్టిరు, మీరు అనుకున్న సాధించారు, ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు. దీంతో స్టిక్ అవుతారా? నెక్స్ట్ మీ గోల్ ఏంటి సార్ ఫ్యూచర్లో? గోల్ అంటే లాస్ట్ అంటే జేఎల్ అట్లా సార్. ఓకే, అంటే గెజిటెడ్ అంటే అంటే మనం చేస్తున్న ఉద్యోగం నుంచి పై స్థాయికి ఎదగాలని అందరికీ ఉంటుంది. సో నేను అడిగేది ఏంటి అంటే ఇదే రంగంలో ఉంటారా, మీన్ వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? మాక్సిమం ఇదే రంగం ఇంట్రెస్ట్ సార్. చాలా మంది నేను టీచర్లను చూసినాను, ఒకసారి టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాక సో దాంట్లో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఏమైనా కానీ ఎందుకో దానికే స్టిక్ అయిపోతుంది, అంటే అలవాటు అయిపోతుంది మనకు. సో మీరు కూడా ఇదే రంగంలో పైకి ఎదగాలనుకుంటారు, బట్ వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళే ఆలోచన అయితే ఏమీ లేదు సార్, ఇప్పటికైతే లేదు సార్. జాబ్ రాకన్నా ముందుకి ఇప్పటికి ఆర్థిక పరిస్థితి కాస్త కూస్తో మెరుగుపడింది. అప్పటికి ఇప్పటికి మీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది? లైఫ్ స్టైల్ అంటే ఒకప్పుడు ఒక మంత్ రూమ్ రెంట్ గడవాలంటే 3000 అయితే 2000 అట్లా ఇంట్లో వాళ్ళు పంపిస్తే ఇంకో మిగతా 2000 కానీ ఫ్రెండ్స్ పంపించేది, అట్లా గడిచేది. ప్రతి దానికి ఏది కొన్నామన్నా అంటే 100 సార్లు ఆలోచించాలి. ఈ డబ్బులు ఉంటే ఓ పెన్నుకో ఒక నోట్బుక్కో అవుతాయి కదా అని అనుకో. చాలా మంది టీచర్ జాబ్ వచ్చినాక ఈ టీచర్ అనే కమ్యూనిటీ వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టడానికి 100 రకాలుగా ఆలోచిస్తారనే ఒక అపోహ అయితే సమాజంలో ఉంది. సో వాళ్ళందరికీ తెలియదు, ఇట్లాంటి స్ట్రగుల్స్ నుంచి మనం వస్తాం కాబట్టి డబ్బుల విలువ ఏందో మనకు తెలుసు కాబట్టి సో ఆ విధంగా వ్యవహరిస్తాం. సో మీకు కూడా అదే పరిస్థితి. సో ఇప్పుడైతే ఆర్థికంగా అయితే కొంచెం మెరుగుపడినట్టే బాగున్నట్టే సార్. నాతో పాటు తమ్ముని కూడా గ్రూప్ 4 రావడం వల్ల ఓకే, కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. సో సార్ మీరు ఈ ఎస్జిటి టీచర్ జాబ్తోనే ఆగిపోకుండా ఫ్యూచర్లో అంటే మీరు టీచింగ్ రంగాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు, సో ఇదే రంగంలో ఉండి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మన ఇంటర్వ్యూ ముగించే కన్నా ముందు ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ ఇప్పటికీ ఉన్నారు. 12 DSC వచ్చినాక పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చారు మన టీటీసీ చేసిన వాళ్ళు. మళ్ళీ ఎప్పుడు DSC వస్తుందా, ఎప్పుడు జాబ్ వస్తుందా అని చెప్పి మళ్ళీ 24లో అవునన్నా కాదని ఒక మంచి DSC అది 10,000 పోస్టులతో వేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితిలో గ్రేట్. సో దాని తర్వాత మళ్ళీ చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు సార్. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, DSC వస్తుందా రాదా, సో వస్తే ఎట్లా చదువుకోవాలి, ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలి, సో వాళ్ళకు ఒక పాజిటివ్ హోప్ అనేది కల్పించేలా సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఆస్పిరెంట్స్కి చెప్పండి సార్. ఓకే సార్, DSC అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఎలక్షన్ టైంలో DSC అనేది ఖచ్చితంగా ఉంటుంది 100%. ఇది మాత్రం ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గుర్తుపెట్టుకోవాలి. DSC వేయకుండా ఎలక్షన్స్కి వెళ్ళడం అదొక సాహసం అనేది అస్సలు జరగదు. ఎందుకంటే సాధారణ జనానికి ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఏవైనా నోటిఫికేషన్ వచ్చింది అని వాళ్ళకి తెలవాలంటే ఒకటి టీచర్ నోటిఫికేషన్, ఇంకొకటి పోలీస్ నోటిఫికేషన్. ఈ 2 నోటిఫికేషన్లు వస్తేనే గవర్నమెంట్ ఇస్తుంది అని ఊళ్ళో వాళ్ళకి అవగాహన ఉంటుంది. సో ఖచ్చితంగా DSC అనేది ఉంటుంది. మీకు మధ్యలో ఏదైనా వర్క్లు ఉన్నా సరే ఈవినింగ్ మార్నింగ్ ఈ టైం మాత్రం ఖచ్చితంగా చదువుకోవడం. లాంగ్ ప్రిపరేషన్ మాత్రం వదలొద్దు. ప్రిపరేషన్ టైంలో ఓ తరువుగా ఇది అయిపోయింది, ఇది పక్కకెట్టి చదువుకుంటూ వెళ్ళడమే కాకుండా నేను చదివే విధానం ఏంటంటే ఒక రోజు 2 సబ్జెక్టులు తీసుకునేది. మరీ ఎక్కువ తీసుకుంటే ఏది ఎంత చదివినాం అనేది కన్ఫ్యూజ్ అవుతాం, ఎక్కడ కాకుండా అవుతుంది. 2 సబ్జెక్ట్ తీసుకొని అది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒకటి, ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఒకటి, అవి చదివేది. ఇవి నెక్స్ట్ డే చదివేటప్పుడు ఇందులో మిగిలిపోయిన ఉంటాయి కదా, మొత్తం ఏమైపోతుంది కదా, ఏ సబ్జెక్టు కంటిన్యూగా చేస్తుంటాం కదా, వీటిని ఒకసారి నెమరు వేసుకొని మళ్ళీ ఒకసారి మామూలుగా తిప్పేసి ముందు రోజు చదివిన 100% రివిజన్ చేయాలి.
ఇప్పుడు చేసింది ఓ 15 డేస్ తర్వాత నేను మళ్ళీ రివిజన్ చేస్తా అంటే కొత్తగా గుర్తుండదు, కొత్తగా అనిపిస్తుంది అంతా. సో అది మీ స్ట్రాటజీ. అంటే స్ట్రాటజీ అంటే మనం మన సైకాలజీలో కూడా ఉంటుంది సార్. అవును. చదివింది కానీ ఏదైనా సరే తక్కువ టైంలోనే ఎక్కువ మర్చిపోతాం. అవును. తక్కువ టైం, కొంచెం టైంలోనే ఎక్కువ మ్యాక్సిమం 70% మ్యాక్సిమం మర్చిపోతాం అవును. అనేది ఉంటుంది. అవును. సో ఆ టైంలోనే మళ్ళీ ఒకసారి కంప్లీట్ అయినా సరే అయ్యిందని మళ్ళీ ఒకసారి తిప్పేసినామంటే ఖచ్చితంగా సో గుర్తుంటుంది. రివిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎన్ని బుక్స్ చదివినామో కదా, చదివిన బుక్ మళ్ళీ రివిజన్ చేస్తున్నామా లేదా. ఇంకొకటి సార్, ఆస్పిరెంట్స్ చేసే తప్పేదంటే పక్కన నా ఫ్రెండ్ వేరే మెటీరియల్ వేరే పబ్లికేషన్ తెచ్చుకోండు అన్లే ముందు, ఇంకా ఆయన ఇంకోటి తెచ్చుకుంటూ ఇన్లే ముందు, కలర్ కవర్స్ తోటి కనిపిస్తూ ఉంటాయి పబ్లికేషన్. అది చదువుదాం ఇది చదువుదాం అనే దాంట్లో ఎక్కువ బుక్స్ తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్నిట్లో అదే ఉంటుంది సార్. ఎవరైనా సరే అకాడమిక్స్ ని బేస్ చేసుకొని తయారు చేస్తారు. సో మనం ఏం చేయాలంటే ఏదన్నా ఒకటి మీ ఇష్టం, నేను ఈ పబ్లికేషన్ అని చెప్పాను, ఖచ్చితంగా అకాడమిక్ బుక్స్ అయితే ఫాలో కావాలి. మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా మాక్సిమం ఇవి చదివిన తర్వాత వేరే అవసరపడవు. కాకపోతే సైకాలజీకి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి మాత్రము అన్ని బుక్కులు ఒకటే దగ్గర తెచ్చుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఏదన్నా ఒకటి స్టాండర్డ్ బుక్ని తీసుకోండి. పక్కనోడు ఏది చదివినా సరే మీరు మాత్రం ఇదే చదవండి, ఇందులో నుంచే వస్తాయని చదవండి, దాన్నే 100 సార్లు చదవండి. సరే, ఇప్పుడు ఒక పర్సనల్ క్వశ్చన్ ఇది. సో మనకు జాబ్ వచ్చింది, సో మీకు పెళ్ళయిందా? కాలేదు సార్. జాబ్, గవర్నమెంట్ జాబ్ వచ్చినాక, అందులో టీచర్ జాబ్ వచ్చినాక చాలా సంబంధాలు వస్తుంటాయి అని అంటారు కదా. సో అంటే మీరు నెక్స్ట్ ఏదైనా గోల్ కోసం ఆగిర్రా, లేదంటే ప్రస్తుతం అయితే బీఎడ్ చేస్తున్నా సార్, సెకండ్ ఇయర్ అవుతుంది. స్టిల్ సింగిల్ డిఎస్సి ఉంటుందేమో అని ఓకే దానికి ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ స్కూల్ అసిస్టెంట్. సార్ థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అంటే ఒక్కసారిగా ఒక 10 years బ్యాక్ పోయినట్టు అనిపించింది, ఫ్రమ్ ద 16 నుంచి 25 వరకు. సో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. సో ఫైనల్గా మీరు అనుకున్నది సాధించారు. సో ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు ఫస్ట్ ర్యాంక్ అనే కాదు, బెస్ట్ టీచర్గా పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీలాంటి వాళ్ళు, సో మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి కూడా సో మీరు అనుకున్నది మీరు సాధించారు. సో డెఫినెట్లీ మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. సో మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి న్యూ ఇయర్ రోజు సో మా కోసం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.